అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భీమిరెడ్డి అంజన్ రెడ్డి, స్టేట్ ప్రెసిడెంట్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ 13/2020. నాకు నిన్న ఈ రోజు నుంచి చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. ఎందుకంటే జమ్మలమడుగు, బద్వేలు ఈ మున్సిపాలిటీస్లో అన్అసెస్డ్ అండ్ అండర్ అసెస్డ్ ప్రాపర్టీస్ వెరిఫికేషన్ కోసము డోర్ టు డోర్ వెళ్ళి వెరిఫై చేయాలి అని చెప్పి ఈ ప్రాసెస్ కోసం అనంతపురము, ధర్మవరము, గుంతకల్లు, నంద్యాల, తాడపత్రి, గుత్తి, రాయచోటి ఇట్లా వివిధ మున్సిపాలిటీస్ నుంచి వార్డు సెక్రటేరియట్స్ని అక్కడికి పంపిస్తున్నారు. ఈ వార్డు సెక్రటేరియట్ వీళ్ళలో అడ్మిన్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, ఎనిమిటీస్ సెక్రటరీ, అదేవిధంగా ప్లానింగ్ సెక్రటరీ, ఎడ్యుకేషనల్ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా అక్కడికి పంపిస్తున్నారు. ఇంతవరకు ఏదైనా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఉంటే తన వార్డు పరిధిలోనో తన గ్రామ పరిధిలోనో ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ఒక వార్డు స్థాయి ఎంప్లాయీని, ఒక గ్రామ స్థాయి లేక ఒక వార్డు స్థాయి ఒక చిన్న ఎంప్లాయీని జిల్లాలు దాటి పంపించి ఈ సర్వే చేయమని చెప్తున్నారు. ఇది ఒక్కసారి అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఆలోచించాలి. ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళ గ్రామస్థాయి అన్నప్పుడు వాళ్ళ సొంత జిల్లాలో లేదా వాళ్ళ మండలంలోనో వాళ్ళ దగ్గరలోనో ఎక్కడో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలను అక్కడ పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు స్కూల్ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నటువంటి సమయం ఇది. ఈ సందర్భంలో ఆ కుటుంబ పెద్దలు ఇక్కడ జిల్లానే వదిలేసి ఇంకొక జిల్లాకు వెళ్ళమని చెప్తున్నారు. ఈ అన్అసెస్డ్ కానీ అండర్ అసెస్డ్ కానీ ఈ వెరిఫికేషన్ చేయడానికి అక్కడ కూడా ఈ ఎంప్లాయీస్, ఈ సెక్రటరియట్స్ అక్కడ కూడా ఉన్నారు. వీళ్ళకంటే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు అక్కడ పరిస్థితులు కానీ, అక్కడ ఏ విధంగా మసలుకోవాలనేది కానీ, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది కానీ, ఎక్కడైనా ఏదైనా డిఫెక్ట్ ఉందా అనేది కూడా వీళ్ళకంటే అక్కడి వాళ్ళకే బాగా తెలుసు. అలా కాదని వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి పంపించడం, ఒక వార్డు స్థాయి అధికారిని ఒక జిల్లా దాటి మరొక జిల్లా స్థాయికి పంపించడం అంటే చాలామంది పొద్దునుంచి నాకు ఈ సెక్రటరీస్ అందరూ కాల్ చేస్తున్నారు, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది అని. మరి ఎప్పటిలోపు ఈ ప్రక్రియ అయిపోతుందో కూడా చెప్పలేము. ఇక్కడ నుంచి వెళ్ళాలి, అసెస్మెంట్ చేయాలి. వీళ్ళపైన ఒక సూపర్వైజర్స్ అధికారులను ఒక 7 మందిని హై లెవెల్ ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళను 7 మంది అధికారులను వేసినట్టున్నారు. మిగతా 41 మందిని వార్డు సెక్రటేరియట్స్ని అక్కడికి వార్డు సెక్రటరీస్ని అక్కడికి పంపిస్తున్నారు. ఒక్కసారి ఈ విషయమై అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఒకసారి ఆలోచించాలి. ఒక చిన్న వార్డు స్థాయి అధికారిని జిల్లాలు దాటి పంపిస్తుంది. ఇంకొక కొత్త పద్ధతిని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికే ఒక శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ మీద అనేక డిపార్ట్మెంట్లకు చెందినటువంటి అధికారులు ఆధిపత్యం చెలాయిస్తూ అన్ని డిపార్ట్మెంట్ల పనులు వాళ్ళ మీద నెట్టుతూ వివిధ సర్వేలు చేయిస్తూ ఉన్నారు. ఓకే, ప్రభుత్వానికి అవసరమైనటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి పని చేయడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు, చేస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల పనులు చేయడమే కాకుండా జిల్లాలు దాటి పక్క జిల్లాలకు కూడా పంపించడం, ఇది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా గతంలో పెన్షన్ వెరిఫికేషన్ కూడా జరిగింది. పెన్షన్ వెరిఫికేషన్ జరిగినప్పుడు పక్క మండలాలకో లేదంటే ఒక కాన్స్టిట్యున్సీకో చెందినటువంటి సీనియర్ అధికారులను ఆ గ్రామాలకు లేదా ఆ వార్డుకు డిప్యూటేట్ చేసి వాళ్ళకు ఎగ్జిక్యూటివ్ అథారిటీగా అక్కడ నియమించి వెరిఫికేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఎక్కడైనా జరిగేది పై లెవెల్ అధికారులను. ఇప్పుడు ఏకంగా వార్డు స్థాయి అధికారులనే జిల్లాలు దాటించి అక్కడికి వెళ్ళి మీరు డోర్ టు డోర్ వెరిఫై చేయాలి అని చెప్పడము, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉందంటే లేకపోతే పై అధికారుల నిర్ణయము అని చెప్తున్నారు. ఎస్, గవర్నమెంట్ చెప్పే పని చేయడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. మరి అట్లాంటిది జిల్లాలు దాటి ఒక చిన్న ఉద్యోగిని, వార్డు స్థాయి అధికారులను జిల్లాలు దాటి అక్కడికి వెళ్ళి వెరిఫై చేయాలంటే అక్కడ కూడా ఇదే సెక్రటరీస్ ఉన్నారు కదా మానిటరింగ్ చేయడానికి. ఒకవేళ అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఆ వెరిఫికేషన్లో ఏదైనా లోపాలు ఉన్నాయి అనుకున్నప్పుడు వాటిని ఐడెంటిఫై చేయడానికి లేదా వాటిని సవరించడానికి అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారిని అక్కడికి అలాట్ చేసి వారితో మరి రీవెరిఫికేషన్ చేయించవచ్చు. కానీ ఏకంగా ఒక సచివాలయ ఉద్యోగిని మరొక జిల్లాకు పంపించేసి మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సిందే అని చెప్తే ఇది ఉద్యోగులు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు.
దయచేసి ఈ విషయం మీద పునరాలోచించుకోవాలని అధికారులను, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నాం. అటువంటి పొరపాట్లు ఈ గవర్నమెంట్లో జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం బాగుండాలి, సచివాలయ ఉద్యోగులు బాగుండాలి, ప్రజలకు మంచి సేవలు అందించాలి అనే మంచి ఉద్దేశంతోనే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ స్థాయి అధికారులు అక్కడ కూడా అంతమంది ఉన్నారు. వీరిని ఆ జిల్లాకు పంపించి వారిని ఈ జిల్లాకు పంపించడం వల్ల ఏమంత మనం మంచి ఫలితాలు ఉంటాయని ఎలా ఊహించగలుగుతున్నాం? అక్కడి పరిస్థితులు కానీ, అక్కడ వాస్తవ పరిస్థితులు కానీ, అక్కడ ఉన్న సెక్రటరీకి ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకంటే బాగా తెలుసు. వాటిలో అక్కడున్న సెక్రటరీలో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి పై లెవెల్ అధికారులు నియమించి ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేస్తే మరీ బాగుంటుంది. ఒక్కసారి దీని మీద ప్రభుత్వ పెద్దలు కూడా లేదా అధికారులు కూడా ఒక్కసారి పునరాలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.